Hi friends, welcome to my video Travel Walks Vizag to Anakapalli. Welcome to my channel Boccha Padma Charitable Trust. ఈరోజు వైజాగ్ నుంచి అనకాపల్లి హాలిడే ట్రిప్ చిన్నది వెళ్ళాము. చూడండి, దాంట్లో గూగుల్ మ్యాప్స్లోని వైజాగ్ నుంచి సింహాచలం, సబ్బవరం, నెక్స్ట్ ఏంచి మర్రిపాలెం, రేవాక, అలాగా అనకాపల్లి అవుట్స్కట్స్ నుంచి అనకాపల్లి వచ్చాము. దిస్ ఈజ్ ఫ్రమ్ వైజాగ్ టు. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాగుంటాయి వీడియోస్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి వీడియో అనేది షేర్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలామందికి వెళ్తుంటుంది. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ 6:30కి వైజాగ్ ఆర్లవ్ నుంచి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ అలాగా హెల్త్ సిటీ నుంచి శ్రీకాంత్ నగర్ ఆ ఏరియాల నుంచి చాలా ప్లెజెంట్గా ఉంటుంది క్లైమేట్. చాలామంది వాకర్స్ అందరూ ఉంటారు. మంచి ఎంజాయబుల్గా ఉంటుంది. మంచి హెల్త్ నెక్స్ట్ ఫిట్నెస్గా ఉంటారు. అందుకే మార్నింగ్ అందరూ 5 o'clock కల్లా లెగిసి ఎక్సర్సైజ్ చేసి మంచి ఫిట్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదంతా హెల్త్ సిటీ ఏరియా. వాకింగ్ చేస్తుంటారు చాలామందరూ. వీడియో అయితే తీయలేదు, బాగోదు కదా. స్ట్రైట్ నెక్స్ట్ నుంచి ఆ హెల్త్ సిటీ నుంచి క్రాస్ చేస్తే ముడసల్లాబ్ ఏరియాకి వచ్చాము. మొత్తం హైవే ఫుల్ చాలా బాగుంటుంది. 5 lanes ఉంటాయి. ఫుల్ చాలా బాగుంటుంది. మాత్రం యాక్సిడెంట్ ఏరియా, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఈ ఏరియాలో వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా వెళ్తే ఏమీ ఉండదు. కారులో వెళ్ళిన వారు సీట్ బెల్ట్ పెట్టుకోండి. బైక్ మీద వెళ్ళిన వాళ్ళు హెల్మెట్ అది పెట్టుకోండి. చాలా బాగుంటుంది. ఈవినింగ్ పూట, మార్నింగ్ పూట క్లైమేట్ అనేది ఈ ముడసల్లాబ్ ఏరియాలోని చాలా నీట్గా, నైస్గా ఉంటుంది. అద్భుతంగా మొత్తం బాగుంటుంది. ఇప్పుడు సింహాచలం ఏరియాకి వచ్చాము. సింహాచలం అంటే దారపాలెం దాటిన తర్వాత సింహాచలం ఏరియా స్టార్ట్ అవుతుంది. జోన్ 2 నుంచి నెక్స్ట్ జోన్కి వచ్చేసాం. అప్పుడే ఇంకా సింహాచలం ఏరియా ఫుల్ డివోషనల్. మొన్నే చంద్రోత్సవం అది అయ్యింది కదా. చాలా డివోషనల్ ఏరియా, కొండలతో ఫుల్గా చాలా బాగుంటుంది. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు హాట్ అదే సమ్మర్లో కాకుండా వింటర్లో వస్తే సింహాచలం స్టార్ట్ వస్తే చాలు ఫుల్ చలేసేస్తుంది. మళ్ళీ అది ఎక్కడి వరకు అంటే రామకృష్ణాపురం, ముడసల్లా దాటిన తర్వాత నుంచి మళ్ళీ మామూలే. మళ్ళీ నార్మల్ టెంపరేచర్, నార్మల్ క్లైమేట్. మాత్రం ఆ ఏరియా మాత్రం సింహాచలం ఆ ఏరియా చాలా బాగుంటుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఫుల్ కొండలతోని చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇప్పుడు సింహాచలం మెయిన్ రోడ్డుకి వచ్చాం. కొత్తగా చాలా పెద్ద రోడ్లు వేశారు సింహాచలంకి. చాలా పెద్ద రోడ్లు, చాలా స్పేషియస్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. రోడ్లు అనేవి చాలా నీట్గా ఉంటాయి. ఎందుకంటే విశాఖపట్నం కాబట్టి, స్వచ్ఛ భారత్ కాబట్టి, స్వచ్ఛ సర్వేక్షణలో మనది 4th ర్యాంక్ వచ్చింది కాబట్టి ఆ క్వాలిటీ ఆ రోడ్లలోని వాటిల్లోని చూపిస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తాం రోడ్లు అవన్నీ. మిగతా అలా కాదు కదా. ఎందుకంటే వైజాగ్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకో 10 yearsలో మెట్రో సిటీ అదేంటి
మెట్రో కాదు, మెట్రో రైల్వే ఒకటి వస్తుంది, చాలా బాగుంటుంది. ఫుల్ డెవలప్మెంట్. వైజాగ్ చాలా బాగుంది. సింహాచలం దగ్గరికి వస్తాము. సింహాచలం అంతా ఫుల్ ఆఫ్ డివోషనల్ అండ్ వెరీ సీక్రెట్ అండ్ వెరీ పవర్ఫుల్ గాడ్ ఉంటారు. మొన్నే రీసెంట్గా చంద్రోత్సవం కూడా అయింది కదా, చాలా బాగుంటుంది. షాపులు నీటి మొత్తం. అయితే సింహాచలంకి వెళ్ళడానికి మీరు మెట్ల ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేకపోతే కాలినడకనైనా మెట్ల ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేకపోతే బస్సు ఆర్ మీ ఓన్ వెహికల్ ఉన్నా వెళ్ళొచ్చు. సింహాచలం ఈ చంద్రోత్సవానికి ఒకటి ఫేమస్. మళ్ళీ గిరి ప్రదక్షిణ అప్పుడు మరీ క్రౌడ్ ఉంటారు, చాలా బాగుంటుంది. మంచి చాలా వేల మంది అందరూ మొత్తం కొండ చుట్టూ తిరిగి అక్కడికి వస్తారు. అప్పుడు మాత్రం చాలా బాగుంటుంది, చాలా నైస్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇటువైపు నుంచి ఇంక వేపకుంట నుంచి వచ్చి ఇప్పుడు వేపాడ ఆ ఏరియాకి వచ్చాము. అక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. ఆ బ్రిడ్జ్లో వాటరు, సరౌండింగ్ ఏరియాస్. ఇక్కడైతే 1 లైన్ ఏరియా, ఒకే లైన్ అటు ఇటు, చాలా ఇరుకిరుగ్గా ఉంటుంది. రోడ్లు కూడా అంత బాగాలేవు. అంత మూలకనే చూస్తారులే కానీ మరి ఏం చేస్తాం. షార్ట్ కట్ ఇటు వైజాగ్ నుంచి ఇక్కడ అనకాపల్లికి వెళ్ళడానికి వేపకొండ నుంచి స్ట్రైట్గా వెళ్తే వేపాడ ఉంటుంది. ఆ వేపాడ నుంచి సబ్బవరం మెయిన్ స్ట్రీట్, అదే మెయిన్ హైవే ఒకటి తగులుతుంది. సబ్బవరం కొత్తగా కట్టారు కదా, అది తగులుతుంది. ఎవరైనా ఒక 7 కిలోమీటర్స్ వరకు కొంచెం కంజెస్టెడ్గా 1 వేలో వెళ్తే బాగుంటుంది. తర్వాత నుంచి నెక్స్ట్ ఇంకా హైవే ఒకటి వచ్చిందంటే అది వస్తుంది. హైవే దగ్గరికి వస్తుంది. హైవే దగ్గరలో ఉన్నాము. ఇటువైపు లెఫ్ట్ వైపు వెళ్తే అనకాపల్లి, రైట్ వైపు వెళ్తే సభవరం వస్తుంది. హైవే అనేది స్టార్ట్ అయ్యింది. లెఫ్ట్ వైపు వెళ్తున్నాం. ఇంకా అనకాపల్లి స్టార్ట్ అయిపోయింది. అలాగా కొంచెంసేపు ఉంటే హైవే అనేది వచ్చేస్తుంది. దాంట్లో మనం హైవేకి ఎక్కేస్తే ఇంకా జమ్ 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 అని వెళ్ళిపోవడమే. మళ్ళీ టోల్ గేట్ ఒకటి మళ్ళీ తగులుతుంది. టోల్ గేట్ మర్రిపాలెం టోల్ గేట్ అట. ఆ టోల్ గేట్ దగ్గర తీసుకోవాలి. కార్లకైతే 50 రూపీస్. మిగతావైతే అక్కడ రాసి ఉంటుంది అవైలబిలిటీ. బైకులకి ఎలాగో టోల్ గేట్ దగ్గర ఉండదు కాబట్టి, టోల్ గేట్ దగ్గర ఫీజు అది ఉండదు కాబట్టి బైక్ అయితే ఏ టోల్ గేట్ కట్టకుండా జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. మస్ట్ అండ్ షుడ్ అందరూ హెల్మెట్ పెట్టుకోండి. కారులో వస్తే సీట్ బెల్ట్ అది పెట్టుకోండి. చూడండి రోడ్లు అవి అంత నీట్గా ఉన్నాయో. నేషనల్ హైవే వాళ్ళు చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తారు ఈ రోడ్ అయితే. ఎవరికైనా హెల్ప్ లైన్ అది కావాలంటే మెయిన్ రోడ్డు మీద 1033 ఉంటుంది. దానికి హాస్పిటాలిటీ అయినా ఏదైనా సడన్ ఏదైనా అయ్యిందంటే ఆ ఎక్విప్మెంట్స్ అవి తేడానికి అవన్నీ ఆ 1033కి మీరు ఫోన్ చేస్తే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు వెంటనే వచ్చి మీకు ఏదైనా హెల్ప్ అది చేస్తారు. హైవే ఎక్కేసాం. ఇంకా చూడండి పక్కన ఫాస్ట్ మంచి ఇదిగా వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది హైవే అనేది. ట్రక్కులతోని వాటితోని బండ్లతోని చాలా నీట్గా ఫాస్ట్గా ముందుకి మన ప్రయాణం సాగిస్తున్నాం.
దగ్గరలోనే ఉంది అనకాపల్లి. ఇంకొక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అది ఎవరైనా ఇప్పటివరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అది నచ్చినట్టు ఉంది. అలాంటి వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి కొంచెం బూస్టప్ ఇస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగా కట్టారు అనకాపల్లి ఫ్లైఓవరు, అనకాపల్లి మెయిన్ రోడ్స్, ఇవన్నీ చాలా బాగా చేశారు. ఇప్పుడు కొంచెం మ్యూజిక్ అనేది చిన్నది యాడ్ చేస్తాను ఫ్లేవర్కి, మీరు వినండి.
మార్నింగ్ అంతా బాగా ఎంజాయ్ చేసి ఆఫ్టర్నూన్ వరకు నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ సన్షైన్ అవి చాలా బాగుంది కదా, చూశారు కదా. ఆ సన్షైన్ అయిపోగానే మళ్ళీ ఈవినింగ్ ఒక 4:30కి స్టార్ట్ అయిపోయి మళ్ళీ అనకాపల్లి నుంచి వైజాగ్కి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము. మళ్ళీ సేమ్ టోల్ గేటు, సేమ్ ఏరియా, సేమ్ మొత్తం హైవే నుంచి అయితే ఒక 1 అవర్లో మళ్ళీ వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఫుల్గా నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.